ఒప్పుకున్నాము, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పెట్టారు, ఫైన్ ఒప్పుకున్నాము. ప్రతిదాని మీద కాఫీ మీద, టీ మీద, మనం షాప్లోకి వెళ్ళి కిరాణా కొట్లోకి వెళ్ళి పాలకూర కొత్తిమీర కట్టకున్నా కూడా మీరు ట్యాక్స్లు పెడుతున్నారు, ఫైన్ ఒప్పుకున్నాము. బట్ హెల్త్ ఇంపార్టెంట్ కదా. సో ఈ ట్యాక్స్లను భయపడే జనాలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుపోతే అది కూడా దేశానికి నష్టమే, స్కిల్ లేబర్కు నష్టమే అది. సో అది ఎగ్జామ్ చేయాల్సిందే, అది చేయలేదు, దాని గురించి ఏం మాట్లాడలేదు. ఇంకోటి సార్, మెడికల్ టూరిజంకి సంబంధించి కూడా మాట్లాడే కీ మెజర్స్, కీ అబ్జర్వేషన్స్ ఆర్ దేర్. వచ్చే వాళ్ళకి వీసా మినహాయింపు ఇవ్వాలి అని చెప్పేసి. ఎందుకంటే ఫైనెస్ట్ డాక్టర్స్ ఆన్ ద ఎర్త్ హ్యాపెన్ టు బి ఇండియన్స్. ప్రపంచంలో బెస్ట్ డాక్టర్స్ ఇండియన్స్. ఇండియాలో ఈ రోజు కూడా మనకు ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ కానివ్వండి, అంటే కీ లైఫ్ సేవింగ్ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ అఫోర్డబుల్ కంపారేటివ్లీ విత్ డెవలప్డ్ ఎకానమీ, డెవలప్డ్ అండ్ ప్రత్యేకించి యూరోపియన్ కంట్రీస్. ఎస్, మన దగ్గర ఈ రోజు కూడా ఓటీసీ ప్రొడక్ట్సే ఉంటాయి, ఓవర్ ది కౌంటర్. మనకు మన డాక్టర్ కన్సల్ట్ కాము, ఎవరికి వాళ్ళు సొంతంగా డాక్టర్లే. మనకు ఏదైనా చిన్న జబ్బు వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా మన మెడికల్ షాప్కి వెళ్ళి, బాబు ఏదైనా నాకు ఇట్లా జలుబు వచ్చింది, జ్వరం వచ్చిందని అంటే ఆ మెడికల్ షాప్ అతను హీ విల్ గివ్ ద కొంచెం చాలా మంది డాక్టర్ల కన్నా మెడికల్ షాప్లో ప్రాక్టీషనర్స్ చాలా అద్భుతంగా మనకు మెడిసిన్స్ ఇస్తారు. బట్ వేరాజ్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ ఏంటంటే వాడు ఫుల్ డయాగ్నోస్ చేస్తారు, ప్రిస్క్రిప్షన్ నుండి చాలా భారీ స్థాయిలో చేస్తారు. కంపారేటివ్లీ వాళ్ళతో కంపేర్ చేస్తే మంది మంచిది. రెండోది, వీఆర్ నాట్ ఎక్స్పెన్సివ్ వెన్ ఇట్ కమ్స్ టు ది క్రిటికల్ సర్జరీస్. వీఆర్ నాట్ ఎక్స్పెన్సివ్. హెల్త్ ఇన్సూరెన్స్ దానికి ప్రభుత్వం కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తే మనకు చాలామంది లైఫ్స్ మనం సేవ్ చేయగలిగిన అవుతాం. మనకు ఒక రూట్ కావాలి. అంటే మెడికల్ టూరిజం అనేది మన ఇండియాలో ఎందుకనంటే వీ వాంటెడ్ టు టెల్ ద వరల్డ్ దట్ వీఆర్ సుపీరియర్ ఇన్ వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్ కేర్. ప్రపంచంలో మేము సుపీరియర్ అని చెప్పడానికి ఇది ఒకటి రూట్. రెండోది, మానవతా దృక్పథం కూడా మనకు ఉంది. మనం ఎప్పుడు మాట్లాడతాం మానవతా దృక్పథం ఎందుకుందంటే, ఇందాక కూడా బుద్ధునికి సంబంధించింది. లార్డ్ బుద్ధాకు మేము లార్డ్ బుద్ధ టూరిజం అనో లేకపోతే చెప్పారు సంథింగ్ లైక్ వీఆర్ స్పెండింగ్ హ్యూజ్ మనీ అని చెప్పి. అంటే శాంతి సందేశాన్ని ప్రపంచాన్ని పంపించడానికి మేము శాంతి కాముకులం. ఎస్, ఇండియా వీఆర్ అబ్సల్యూట్లీ పీస్ఫుల్ నేషన్ ఆన్ ద ఎర్త్. మనం ఎవరితో గొడవలకు వెళ్ళము, ఎప్పుడు మనం ఫస్ట్ షూట్లో ఉండం. మనము వీఆర్ ఆల్వేస్ ఇన్ డిఫెన్స్. మిగతా మన చుట్టుపక్కల దేశాలు అఫెన్సివ్ ఉన్నా సరే మనం డిఫెన్స్గా ఉంటాం. మన శాంతి సౌభ్రాతృత్వనే కోరుకుంటాం. కాబట్టి వీఆర్ సెండింగ్ ఏ మెసేజ్ టు ద వరల్డ్ దట్ యూ ప్లీజ్ కమ్ టు అవర్ నేషన్, గెట్ ట్రీటెడ్ వెల్. మా దగ్గర మీరు మంచి శుశ్రుత పొందండి, వాట్ ఎవర్ యూ సే, మంచి వైద్యం పొందండి, మంచి ట్రీట్మెంట్ తీసుకోండి, అండ్ ప్లీజ్ కమ్ టు అవర్ కంట్రీ అని మనం చెప్తున్నాం. దాని ద్వారా ఏంటంటే మన హాస్పిటలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అత్యధికంగా కరెన్సీ కూడా మనకి పెరుగుతుంది. ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్ చాలా మంది తీసుకుంటే మీకు విదేశీ సపరేట్ ఎన్ఆర్ఐ కౌంటర్స్ ఉన్నాయి. పీపుల్ ఫ్రమ్ గల్ఫ్ నుంచి చాలా మంది వస్తారు ఇక్కడ ట్రీట్ చేసుకోవడానికి. అంటే గల్ఫ్ మన ఇండియన్ ఎన్ఆర్ఐస్ కాదు, డైరెక్ట్ సిటిజన్స్ ఆఫ్ గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తారు. అది దానివల్ల మన దేశ ప్రగతి తాలూకు, మన మెంటాలిటీ తాలూకు, మన ఐడియాలజీ, మనం ఎంత శాంతి కామకులం అనే విషయాన్ని ప్రపంచానికి తెలియపే ఒక ప్రాసెస్ కూడా, అది ఒక ప్రక్రియ కూడా. అంటే ప్రపంచానికి భారతదేశము మేము ఎలా ఉంటాము, ఆతిథ్యం ఎలా ఉంటుంది, మేము ఎలా చూసుకుంటాము అని ఒక శాంతి సందేశం పంపడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ లాంటిది. అది ఒక ఎంట్రీ రూట్. అది దాని ఎంట్రీ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే విదేశాలకు ఇంతకాలం కొంచెం ఎంట్రీ బ్యారియర్స్ ఉండేవి, కొన్ని అవి ఎంట్రీ బ్యారియర్స్ తీసేసి కొద్దిగా లిబరలైజ్ చేశారు. అండ్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. ఎందుకంటే ఒక పూర్వకాలం 20 ఏళ్ల క్రితం మన ఫిల్మ్ స్టార్స్కి ఏదైనా చిన్న గుండె జబ్బు వచ్చిన స్టంట్ వేయాలనుకున్న ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే వాళ్ళు అమెరికాకి వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి ఇబ్బంది ఉండేది కాదు. సో మనం ఆ సిస్టంలోకి వచ్చాము. అంటే వీఆర్ నౌ టెల్లింగ్ దట్ వీఆర్ ఎ గ్రోన్ ఎకానమీ, వీఆర్ ఇన్ గ్రోత్ పాత్లో ఉన్నాము, అభివృద్ధి పదంలో ఉన్నాం. కాబట్టి మీరు కూడా మా దేశానికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్తున్నాం. అంతెందుకు సార్, ఈ పాకిస్తాన్ నుండి కూడా బోల్డ్ మంది మన దగ్గరకు వచ్చి సర్జరీ చేయించుకొని రకరకాల మెడికల్ అసిస్టెన్స్ తీసుకొని వెళ్ళారు, రైట్, అక్కడ లేని వాళ్ళకు. ఇంకొకటి సార్, సివిల్ ఏవియేషన్కి వచ్చేప్పటికి బీహార్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అండ్ 117 మొత్తం ఈ ఫ్లైట్ సర్వీసెస్ మొత్తం అంటే 117 ప్రాంతాలకు విస్తరించాలి అని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నారు. అంటే ఎయిర్పోర్ట్లా, ఎయిర్ స్ట్రిప్సా? సో అంటే ఒక వెల్కమింగ్ మూవే, బట్ అందుకు తగ్గ ఇన్ఫ్రా మన దగ్గర ఉందా? ఉంది, ఎందుకు లేదు మన దగ్గర. ఇప్పుడు మోస్ట్లీ ఎయిర్ స్ట్రిప్స్ అయ్యి ఉంటాయి, ఎయిర్ స్ట్రిప్స్ అయ్యి ఉంటాయి 100 కాబట్టి ఎయిర్ స్ట్రిప్స్ అయ్యి ఉంటాయి. ఎయిర్పోర్ట్స్ కావు, ఎందుకంటే మన బీహార్లో మళ్ళీ పాట్నా, రాంచీలో ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి కొత్తగా ఎయిర్పోర్ట్ పెట్టినా సరే వైబుల్ కావు అవి. ఇంకోటి ఏంటంటే ప్రతి ఎయిర్పోర్ట్ కూడా ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు ప్రభుత్వంతో, సివిల్ ఏవియేషన్తో.
మేము ఇంత రేడియస్ వరకు మీరు కొత్త ఎయిర్పోర్ట్ పెట్టొద్దని. బీహార్ చిన్న రాష్ట్రం అయిపోయింది విడిపోయిన తర్వాత. అవును. సో ఆ చిన్న రాష్ట్రంలో 100-150 కిలోమీటర్ల కొత్త ఎయిర్పోర్ట్ పెట్టిన కేరళ 7 ఎయిర్పోర్ట్స్ కదండి ఉన్నాయి, కేరళలో ఉన్నాయి. ఎందుకంటే కేరళలో ఎందుకు ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి అంటే కేరళ నుండి వలసలు ఎక్కువనే, కేరళ నుండి మనం ఎక్కువ శాతము గల్ఫ్ కంట్రీస్ పనిచేస్తారు కాబట్టి మన బస్ స్టాండ్లో అరగంటకు బస్సు వచ్చినట్టు కేరళలో ఫ్లైట్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ అవుతూ ఉంటుంది. అది కేరళ అవసరం. బీహార్లో ఎయిర్ స్ట్రిప్స్ పెట్టడానికి డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ కూడా ఒక కారణమై ఉండొచ్చు, మనకు తెలియదు. వీ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్. ఒకటి సివిలియేషన్ పర్స్పెక్టివ్ లో ప్యాసింజర్ మేబీ అంటే వార్ ప్రిపేర్డ్నెస్ లో భాగంగా కూడా. ఎగ్జాక్ట్లీ, వార్ ప్రిపేర్డ్నెస్ లో భాగంగానే. ఇప్పుడు గోల్డెన్ క్వాడ్రాంగిల్ ఏదైతే ఉందో మన దేశంలో, వాజ్పేయి గారు గోల్డెన్ క్వాడ్రాంగిల్ గురించి మాట్లాడారు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ వార్ ప్రిపరేషనే. ఇప్పుడు కాదు, 20 years బ్యాక్ మనం గోల్డెన్ క్వాడ్రాంగిల్ మాట్లాడాము. ఎందుకనంటే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీలో ఏం చేశారు, అన్ని రోడ్లు కూడా మీకు 400 feet 600 feet రోడ్లు చేసుకున్నారు. అంటే డైరెక్ట్ యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో ల్యాండ్ టేక్ ఆఫ్ కావడానికి, అంటే దానికోసం సపరేట్ ఎయిర్ స్ట్రిప్స్ లేకుండా మీరు హైవేస్ ని దాని కింద వాడుకున్నారు. సో సిమిలర్లీ మన దేశంలో కూడా గోల్డెన్ క్వాడ్రాంగిల్ ఒక ప్రపోజల్ వచ్చింది. అందులో భాగంగానే ఇప్పుడు మనం యమునా ఎక్స్ప్రెస్ హైవే అవుతుందో ఆగ్రా టు ఢిల్లీ, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ గోల్డెన్ క్వాడ్రాంగిల్. ఇప్పుడు మనకు 12 track 8 track రోడ్స్ ఏవైతే వస్తున్నాయో, అంటే కాశ్మీర్ నుంచి ఇప్పుడు మనకు అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, కాశ్మీర్లో స్టార్ట్ అవుతుంది, అటు నుంచి కొచ్చి వెళ్తుంది, కొచ్చి నుంచి మంగళూరు వెళ్తుంది, మంగళూరు నుండి గోవా వెళ్తుంది, అటు నుంచి ఢిల్లీ వెళ్తుంది, ఢిల్లీ నుంచి సూరత్ వెళ్తుంది, సూరత్ నుంచి జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్తుంది, ఢిల్లీ నుంచి లక్నో, కాన్పూర్, గౌహతి నుండి గ్యాంగ్టాక్ నుంచి కల్కట్టా నుండి భువనేశ్వర్, అక్కడి నుంచి కటక్, అక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ నుంచి కింద నెల్లూరు నుండి చెన్నై నుండి కన్యాకుమారి. సో మొత్తం ఇండియాని దిగ్బంధనం చేస్తున్నాం. అంటే కవరింగ్ అంటే దిగ్బంధనం చేస్తున్నాం. ఎనీవేర్ ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నా సరే మనకు ఆ ట్రాక్లు వాడుకోవచ్చడానికి. మళ్ళీ స్పైన్ లేన్ ఆఫ్ ఇండియా లాగా మళ్ళీ కన్యాకుమారి టు బెంగళూరు టు హైదరాబాద్ టు భోపాల్, హైదరాబాద్ టు నాగ్పూర్ టు భోపాల్ టు ఆగ్రా టు ఢిల్లీ, అక్కడి నుంచి లడఖ్ వరకు ఉంది. మళ్ళీ అడ్డంగా జైపూర్ మళ్ళీ భోపాల్ కవర్ చేస్తూ ఇట్ ఈస్ గోయింగ్ అప్ టు గౌహతి. సో ఈ గోల్డెన్ క్వాడ్రాంగిల్ ఏదైతే ఉందో పూర్తి స్థాయి వార్ ప్రిపేర్డ్నెస్. yes, absolutely. అలాగే ఈ ఎయిర్ స్ట్రిప్స్ కూడా అందులో భాగంగానే యాజ్ వెల్. ఇందాక చెప్పిన మ్యారిటైమ్, yes, దట్ ఈస్ వార్ ప్రిపేర్డ్నెస్. అది అందులో అనుమానం లేదు. ఇప్పుడు అదాని పోర్ట్స్ కానివ్వండి, ఇంకెవరి పోర్ట్స్ కానివ్వండి, భారతీయుల పోర్టులు. ఇప్పుడు అదాని అంబానీ 1000 సంవత్సరాలు బ్రతకరి భూమి మీద. అది ఎట్లా వాళ్ళు ఎవరు డెవలప్ చేసినా ఏం చేసినా సరే అది భారతీయుల సంపద, మన నేషనల్ ప్రాపర్టీ. అది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, హక్కు మనకుంది. వాళ్ళు ఒకవేళ అందులో ₹4 సంపాదించుకున్నా ఇప్పుడు ప్రాఫిటబుల్ కాదు అవి యాక్చువల్లీ చెప్పాలంటే. వాళ్ళు ఒకవేళ సంపాదించినా వాళ్ళు తిన్నా సరే ఆ ప్రాపర్టీస్ అని దేశానివే, ఆయన అమ్ముకోవడానికి లేదు కదా, మనకు కాదని. సో దానికి ఖచ్చితంగా భద్రత ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే లాట్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి వాటికి మ్యారిటైమ్ స్టేటస్ ఇచ్చి వాటిని డిఫెన్స్ సిస్టంలో తీసుకురావాల్సిన బాధ్యత మనకు ఉంది. వాటిని కాపాడాలి. ఎందుకంటే వీ కెనాట్ డిపెండ్ ఆన్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్. మనము బయట పోర్ట్స్ ఎక్కువ డిపెండ్ కాలేము. వీఆర్ ఆల్రెడీ సీయింగ్ ద ప్రాబ్లమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ చాబహార్. వీఆర్ సీయింగ్ ద ప్రాబ్లమ్ ఎట్ హైఫాలో బాగా కనిపిస్తుందండి, బాగా కనపడుతుంది. హైఫాలో జరిగిన దాడులు అవన్నీ చూస్తున్నాము. ఇప్పుడు చైనా ఏదైనా కొద్దిగా డబ్బు అప్పించి శ్రీలంకకు హనుమాన్ టోటా పోర్ట్ని టేక్ ఓవర్ చేశారు 99 years లీజ్కు. అంటే శ్రీలంక మీద గుత్తాధిపత్యం సాధించారు. సిమిలర్లీ మాల్దీవ్స్ లో ఇలాగే చేయబోయారు, మనం అడ్డుకున్నాం దాన్ని. అదే మనం ఇందాక అనుకున్నట్టు ఆ పెనాన్షులర్ దీంట్లో పక్కన అబట్టింగ్ నేషన్స్ కావచ్చు, చిన్న ద్వీపాలు కావచ్చు, దీవులు కావచ్చు, వీటన్నిటి మీద చైనా ఆధిపత్యం తన ముద్ర వేసుకుంది. ఇప్పుడు మనకు అమెరికా వచ్చి వాళ్ళ నేవీ రెజిమెంట్ పెట్టుకున్నా సరే అది మనకు సేఫే. మనం అమెరికాకి ఏం శత్రువులం కాదు. ఇప్పుడు చైనా లాగా చైనాకు మధ్యలో ఉన్న కోల్డ్ వారు, ఈ ట్యాక్సింగ్ వారు ఇవన్నీ జరుగుతున్నాయి వాళ్ళ మధ్యలో. అలాంటి సిచ్యువేషన్లో మనం లేము. మనకు రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒకటి. రెండోది మనకు సేఫే కదా. ఏదైనా రేపు పొద్దున ఏదైనా ఇష్యూస్ వచ్చినా సరే దే విల్ బి ఇన్ సపోర్ట్ టు us. బట్ హౌ లాంగ్ వీ కెన్ ట్రస్ట్ యుఎస్? ఆ ప్రశ్న కూడా వస్తుంది కదా. వీ కెనాట్ ట్రస్ట్ ఎనీవన్. వీ కెనాట్ ఈవెన్ ట్రస్ట్. ఇందులో బయోలెటరల్ రిలేషన్షిప్స్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటే ఎవరు ఉండరు. మన ద్వైపాక్షిక సంబంధాల్లో మనకు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. యాజ్ ఫార్ యాజ్ వీఆర్ నాన్ అలైన్డ్. మనం అందరితో బాగున్నాం. ఈ రోజు మన ఫారెన్ మినిస్ట్రీ గత 10 సంవత్సరాలుగా అట్లీస్ట్ లాస్ట్ 6-7 yearsలో వీఆర్ డూయింగ్ ఏ వండర్ఫుల్ జాబ్. మన ద్వైపాక్షిక సంబంధాలు చాలా గొప్పగా మెరుగుపరుచుకున్నాం. మన అందరు ఇష్టపడతారు భారతదేశాన్ని. ఆ విషయంలో ప్రధాని మోదీ గారిని చాలా అభినందించాలి, జయశంకర్ గారిని అభినందించాలి, అజిత్ దోవల్ గారిని